హలో ఆల్, ఈరోజు మన వీడియోలో మీకు ఎర్రకారంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దోసకారం అనమాట. మా రాయలసీమ స్టైల్లో ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఈ ఎర్రకారంని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. నేను ఎక్కువగా ఇంట్లో ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 4-5 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2-3 టమాటాలు తీసేసుకోవాలి. కొందరు ఎర్రకారంలో టొమాటో వేసుకోరండి. నేనైతే పిల్లలకి ఘాటుగా లేకుండా ఉంటుందని చెప్పి టొమాటో కూడా యాడ్ చేస్తాను. అదైతే మన ఇష్టం. 5-6 వెల్లుల్లి రేవలు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకోవాలి. కారం ప్లేస్లో ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. నేను ఇంట్లో చేసిన కారపొడి అని చెప్పి డైరెక్ట్ కారపొడి యాడ్ చేసేసాను. మీరు కావాలంటే ఎండుమిర్చి యాడ్ చేసేసుకోండి. అవన్నీ వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే కారం అయితే రెడీ అయిపోతుంది. దోస కారం చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా టొమాటో వేసి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఈ కారంని మనం పోపైనా వేసుకోవచ్చు, లేదు అంటే అలానైనా దోశ మీద వేసుకొని తినేసేయచ్చు. ఇలా కాకుండా ఎండుమిరపకాయల్ని కాసేపు ఉడికించేసి ఆ ఎండుమిరపకాయలు కూడా ఉల్లిపాయల్లో వేసేసుకొని వెల్లుల్లి సాల్ట్ వేసుకొని అలా కూడా కారం చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ టైం వీడియో పెట్టేస్తాను. ఇలా చిన్న చిన్న చేంజెస్తో 2-3 రకాలుగా ఎర్రకారం చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మంచిగా దోశ మీద ఎర్రకారం పూసుకొని ఎగ్ అయినా వేసుకోవచ్చు, ఎగ్ దోశలాగా. లేదంటే ఇలా పుట్నాల పొడి కూడా వేసేసుకోవచ్చు అనమాట. పుట్నాల పొడి ఏం లేదు, పుట్నాల పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీకి వేసుకున్నామంటే పుట్నాల పొడి రెడీ అయిపోతుంది. ఇలా కారం దోశ మీద ఈ పొడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా మా రాయలసీమ స్టైల్లో ఎర్రకారం దోశ ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.